ఉమ్, ఉమ్. దాని తీరాలు అక్కడ ఉన్నటువంటి పొలాలని, ఆ పళ్ళ తోటలని అవన్నిటిని డ్యామేజ్ చేస్తాయన్న భయంతో అండర్ ద లోన్లీ బ్రిడ్జ్, అక్కడ ఒక బ్రిడ్జ్ ఉందన్నమాట, దాని కింద నుంచి అది ప్రవహిస్తుంది. అక్కడ ఆ బ్రౌన్ గా ఉన్న ఆ నీళ్ళన్నీ కూడా పాడుతున్నాయి, అంటే సో ధ్వని చేస్తూ వెళ్తున్నాయి అన్నమాట. కొంతమంది ప్రజలు అది అక్కడ చేపలు పట్టుకుంటున్నారు. అయితే వాళ్ళేమోని ఎక్కువ పట్టుకోలేకపోయారు, ఎందుకంటే ఆ ప్రవాహం అన్నది చాలా తీవ్రంగాను బలంగాను ఉంది. అదేంటంటే అక్కడ ఉన్నటువంటి చెత్త అంతటినీ తీసుకొస్తుంది. ఆ పక్క పక్కన ఉన్నటువంటి ఆ సెలయేర్లలోంచి వచ్చిన అన్ని సందుల్లోంచి వచ్చినటువంటివి అన్ని కలిపి అక్కడ చెత్త ఎక్కువైపోయింది. అదంతా కూడా మళ్ళీ వర్షం పడుతోంది. అయినా కూడా ఆ ప్రజలు దాన్ని చూడ్డానికి అక్కడే నిలబడిపోయింది. వాళ్ళేమోని ఇలాంటి సింపుల్ విషయాల్లో చాలా ఆనందం పొందుతున్నారు. నేను ఎప్పుడు కూడా ఒక అన్వేషకురాల్ని అన్నది ఆమె. నేను చాలా ఎక్కువ పుస్తకాలు చదివాను నా సబ్జెక్ట్స్ మీద. నేనేమో ఒక క్యాథలిక్ని, కానీ ఆ చర్చ్ ఇంకో దాంట్లో కలిసిపోయింది. అది కూడా ఒక రిలీజియస్ సొసైటీ అన్నమాట, మతపరమైన సంఘం. నేను ఈ మధ్యని ఆ, ఈ అంటే తూర్పు దేశాలకి సంబంధించినటువంటి వేదాంతాన్ని చదువుతున్నాను. అక్కడ బోధలు బుద్ధుడి యొక్కవి అండ్ యాడెడ్ టు ఆల్ దిస్ ఇవన్నిటికీ కలిపి నాకేమో మానసికమైనటువంటి విశ్లేషణ, సైకో ఎనలైజ్, అంటే రీసెంట్లీ బీన్ రీడింగ్ ఓరియంటల్ ఫిలాసఫీ అన్నారు. ఐ హ్యాడ్ ఐ హావ్ హ్యాడ్ మై సెల్ఫ్ సైకో ఎనలైజ్, నా మనస్సును విశ్లేషణ చేసుకుంటే నేనంతట నేనే ద దట్ హ్యాజంట్ స్టాప్డ్ మీ ఫ్రమ్ సీకింగ్. అది చదివినా కూడా ఇంకా నేను అన్వేషకురాలుగానే ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. నేను నియర్లీ అంటే ఇండియాకి మహా గురువుల్ని వెతుక్కుంటూ వెళ్ళాను, కానీ పరిస్థితులు నన్ను ఆపేసాయి వెళ్ళడం నుంచి. అంటే నేనేమో ఐ నే ఐ నియర్ బై, నేను వెళ్ళడానికి అంటే ఉన్న పరిస్థితులు నన్ను ఆపేసాయి. ఇంకా ఆవిడ చెప్తున్నది, ఆవిడకి వివాహం అయింది, ఆవిడకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎంతో తెలివైన వాళ్ళు, వాళ్ళు ఇప్పుడు కాలేజీలో ఉన్నారు. వాళ్ళ కోసం ఇప్పుడు ఆవిడకి ఏ బెంగా లేదు, వాళ్ళంతటి వాళ్ళు గెటాన్ అయిపోగలరు, అంటే వాళ్ళంతటి వాళ్ళైనా వాళ్ళని వాళ్ళు చూసుకోగలరు. సాంఘికమైనటువంటి ఈ ఉత్సాహాలు నాకేం పెద్దగా లేవు. ఆవిడ సీరియస్ గా ధ్యానం చేయాలని ప్రయత్నిస్తున్నారు, ఎక్కడా కుదరట్లేదు. ఆవిడ మనస్సు అనేది చాలా సిల్లీగా, యాజ్ సిల్లీ యాజ్, అంటే ఎంతో ఇటు అటు తిరుగుతూ అంతకు ముందు ఎలా ఉందో అలాగే ఉంది. మీరు మౌంటైన్ మీరు మెడిటేషన్ కోసం, ప్రార్థన కోసం ఒక డిఫరెంట్ విధంగా, వేరే విధంగా చెప్తున్నారు. నేను ఇంతకు ముందు చదివిన కంటే, ఆలోచించిన కంటే అది నాకు చాలా ఎక్కువగా కన్ఫ్యూజన్ తెచ్చేసింది అన్నారు ఆవిడ. కానీ ఇదంతా ఈ అంటే అలసటతో కూడిన ఈ కన్ఫ్యూజన్ అంతా ఆ సత్యాన్ని తెలుసుకుని అవగాహన చేసుకోవడానికి, మిస్టరీ అంతా అవగాహన చేసుకోవడానికే అన్నారు. అప్పుడు కృష్ణమూర్తి గారు అడుగుతున్నారు,
మీరు వెతకడం వల్ల సత్యం దొరుకుతుందని మీరు అనుకుంటున్నారా? ఆ అంటే సోకాల్డ్ అన్వేషకుడు అన్నవాళ్ళు ఎప్పటికీ సత్యాన్ని తెలుసుకోలేరని మీకు అంటే తెలుసుకోలేరు కదా. మీరు ఎప్పుడు కూడా లోతుగా అన్వేషించాలనే తపన మీకు లేదు. అయినా కూడా మీరు నిరంతరంగా వెతుకుతూనే ఉన్నారు, ఒకదాని నుంచి ఇంకో దానికి ఏదో ఒకటి మీరేంటి కోరుతున్నారో అది దొరుకుతుందని, దాన్ని మీరు సత్యమని పిలుస్తూ దానికి మిస్టరీగా చేస్తున్నారు. కానీ ఏదైతే తప్పో, వాట్స్ రాంగ్ విత్ గోయింగ్ ఆఫ్టర్ వాట్ ఐ వాంట్, నాకు కావలసిన దాన్ని వెనకాల నేను వెతకడం అనేది తప్పేముంది అని ఆవిడ అడిగాయి. ఐ హావ్ ఆల్వేస్ గాన్ ఆఫ్టర్ వాట్ ఐ వాంటెడ్, నాకేం కావాలో దాని వెనకాలే నేను ఎప్పుడు వెళ్తూ ఉంటాను. ఇంకా ఇంకా ఎక్కువ తరచుగా నేను పొందకపోయినా. అదే ఇక్కడ విషయం. మీరేమనుకుంటున్నారు? మీరు సత్యాన్ని మనీ పెయింటింగ్లు కలెక్ట్ చేసినట్టుగా కలెక్ట్ చేయగలరు అనుకుంటున్నారు. మీరు అలాగా ఇది ఇంకొక అయినటువంటి ఒక ఆభరణమా, గొప్పల కోసం వేసుకునే ఆభరణం లాంటిదా, లేకపోతే మైండ్ అన్నది ఈ పొందడం అన్నది సంపూర్ణంగా ఆపేసి, అంటే ఆర్ మస్ట్ ద మైండ్ దట్ ఈస్ ఎక్విజిటివ్ హోల్లీ సీస్ ఫర్ ద అదర్ ఈస్, అంటే ఒకదానికి ఆపేస్తే ఇంకో దానికి వెతుకుతూ ఉంటుంది. నేను చాలా ఆతురతగా ఉన్నాను తెలుసుకోవడానికి అన్నారు ఆవిడ. నాట్ ఎట్ ఆల్, మీరేమీ లేరు. అలాగే చెప్తున్నారు. అంటే నేను మహా ఆతురతగా ఉన్నానని ఆవిడ చెప్తూ ఉంటే, నాట్ ఎట్ ఆల్, మీరేం ఆతురతగా లేరు. మీరు మీ ఆతురతలో, మీ ఈగర్నెస్ లో మీరేమనుకుంటున్నారంటే మీరు వెతికేది దొరుకుతుందని. అది సత్యం అవ్వదు. అయితే నేను ఏం చెయ్యాలైతే అక్కడ, అంటే అలాగా పడుకుని అంటే ఎందుకు పనికి రాకుండా ఉండాలా? మీరు చాలా తీవ్రంగా జంప్ చేసేస్తున్నారు ఒక కన్క్లూషన్స్ కి. ఈజ్ ఇట్ నాట్ ఇంపార్టెంట్ టు ఫైండ్ అవుట్ వై యు ఆర్ సీకింగ్? మీరు ఎందుకు వెతుకుతున్నారు అని తెలుసుకోవడం ముఖ్యం కాదా అని అడిగారు. నాకు తెలుసు నేను ఎందుకు వెతుకుతున్నాను. నేను సంపూర్ణమైన అసంతృప్తితో ప్రతిదాంతో ఉన్నాను. నాకున్నట్టు నేను కనుక్కున్న విషయాలన్నిటితోటి నాకు అసంతృప్తి. ఈ అసంతృప్తి అంటే బాధ మళ్ళీ మళ్ళీ నాకు వస్తుంది. ఐ హ్యావ్ హోల్డ్ ఆఫ్ సంథింగ్. నేనేమనుకుంటున్నానంటే బట్ ఇట్ సూన్ ఫేడ్, ఏదో కొంత నాకు దొరికింది అనుకుంటున్నాను, వెంటనే అది మాయం అయిపోతుంది. మళ్ళీ నాకు ఆ బాధ, అసంతృప్తి యొక్క బాధ నన్ను కమ్మేస్తోంది. నేను ప్రతి మార్గంలోని ప్రయత్నించాను దాన్ని అధిగమించాలి అని, కానీ ఏదోలాగా చాలా బలంగా ఉంది నా లోపల. అందుకే ఫైండ్ సంథింగ్ ట్రూత్, ఏదో ఒక సత్యం, ట్రూత్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను ఏదో ఒకటి పొందాలి. అది సత్యం అవ్వచ్చు, ఇంకేమైనా, అది నాకు శాంతిని తృప్తిని ఇచ్చేది అన్నట్టుగా చెప్పారు. షుడ్ యు నాట్ బి థ్యాంక్ఫుల్ ఫర్ యు హ్యావ్ నాట్ సక్సీడెడ్ ఇన్ స్మోదరింగ్ ద ఫైర్ ఆఫ్ డిస్కంటెంట్? మీరు ఆ అసంతృప్తి అనే అగ్నిని ఆర్పేయకుండా ఉన్నందుకు మీరు కృతజ్ఞత భరితంగా లేరా? ఉండాలా వద్దా? టు ఓవర్కమ్ డిస్కంటెంట్, ఈ అసంతృప్తిని అధిగమించాలంటే అది మీ సమస్య. మీరు కంటెంట్మెంట్, తృప్తిని వెతికారు, అదృష్టవశాత్తు అది మీకు దొరకలేదు. ఒకవేళ దొరికితే మీరు స్టాగ్నేట్, వెజిటేట్ అయిపోతారు, ఎందుకు పనికి రాకుండా అలాగే ఉంటారు. నేను అనుకుంటున్నాను అదే నేను వెతుకుతున్నానని. నాకు ఉన్నటువంటి తీవ్రతరమైనటువంటి అసంతృప్తి నుంచి ఎస్కేప్ అవ్వాలని. చాలా మంది ప్రజలు అసంతృప్తిగానే ఉంటారు కాదా?
వాళ్ళు తృప్తి అన్నదాన్ని చిన్న చిన్న విషయాల్లో, జీవితానికి సంబంధించిన చిన్న విషయాల్లో వాళ్ళు పొందుతూ ఉంటారు. అది ఒక మౌంటైన్ అంటే పర్వతారోహణం అనివ్వండి, లేకపోతే వాళ్ళ ఆశయం ఏదో నెరవేరడం అనివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి ఆ అవిశ్రాంతమైనటువంటి ఆ అసంతృప్తి పైన ఏదో ఒకటి పొందడం అనే దాంట్లో తృప్తి పడిపోతుంది. మనం కూడా మన తృప్తి అనే విషయంలో కదిలేమనుకోండి, మనం వెంటనే మార్గాలు వెతుకుతుంటాం. ఏంటంటే ఈ అసంతృప్తి అనే బాధని జయించడానికి. అందువల్ల పైనే సర్ఫేస్ లోనే మనం జీవిస్తున్నాం. ఎవర్ ఫ్యాథమ్ ద డెప్త్స్ ఆఫ్ డిస్కంటెంట్, ఆ అసంతృప్తి యొక్క లోతుల్లోకి మనం వెళ్ళట్లేదు. అయితే ఏ విధంగా అసంతృప్తి యొక్క లోతుల్లోకి వెళ్ళాలండి? ఈ సర్ఫేస్ ఆఫ్ డిస్కంటెంట్ నుంచి లోపలికి ఎలా వెళ్ళాలి? మీ ప్రశ్న డిస్కంటెంట్ నుంచి మీరు ఇంకా బయట అంటే అసంతృప్తి నుంచి ఎస్కేప్ అవ్వాలన్న కోరికే ఉంది. దాంతో మీరు కలిసి జీవించడం, ఆ బాధతో దాని నుంచి ఎస్కేప్ అవ్వకుండా అంటే అర్థం ఏంటంటే మీరు ఆ అసంతృప్తి యొక్క లోతుల్లో ప్రవేశించినట్లు లెక్క. ఎంత కాలం అయితే ఎక్కడో ఒక దగ్గరికి మనం వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాము, ఏదో ఒకటిగా అవ్వాలని చూస్తున్నాము, అక్కడ బాధ సంఘర్షణ ఉంటాయి. అందుకని ఈ బాధ రావడంతో అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలనుకుంటున్నాం. మనం ఎస్కేప్ అవుతాం ప్రతి రకమైనటువంటి యాక్టివిటీలోని. అది అసంతృప్తితోటి కలిసి టు రిమైన్ విత్ అండ్ బీ పార్ట్ ఆఫ్ డిస్కంటెంట్, అంటే టు బీ ఇంటిగ్రేటెడ్ విత్ డిస్కంటెంట్. ఇంటిగ్రేటెడ్ అంటే సమైక్యంగా ఉండండి, దాంతోటే ఉండండి, ఆ అసంతృప్తితోటే, వితౌట్ ద అబ్జర్వర్ ఫోర్సింగ్ ఇట్ ఇంటూ గ్రూవ్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అప్పుడు ఈ అబ్జర్వర్ మాత్రం తృప్తి అనే గాడిల్లోకి మిమ్మల్ని నెట్టేయకుండా, ఫోర్స్ చేయకుండా, లేకపోతే ఇది తప్పనిసరి అని యాక్సెప్ట్ చేయకుండా అసంతృప్తితోనే ఉండండి. దట్ విచ్ హ్యాస్ నో ఆపోజిట్, దేనికైతే ఏ ఆపోజిట్ లేదు, నో సెకండ్, అద్వితీయమైంది లేదు, అది టు కమ్ ఇన్ టు బీయింగ్, అది మనకి తెలియాలి అంటే దట్ విచ్ అంటే వ్యతిరేకత లేనిది, దాంతో సరిసమానమైనది లేనిది, అలాంటిది మనకి అస్తిత్వంలోకి రావాలంటే మీరు అటువంటి అంటే సాటిస్ఫాక్షన్, ఈ ఇంటూ గ్రూవ్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అంటే ఈ అబ్జర్వర్ అన్నవాడు ఫోర్స్ చేస్తాడు తృప్తి అనే దాంట్లోకి తోసేయడానికి, లేకపోతే తప్పనిసరి అని అంగీకరిస్తాం. ఇవన్నీ కాకుండా ఈ అద్వితీయమైనది అస్తిత్వంలోకి రావాలంటే ఏం చెప్తున్నారు ఆయన? రిమైన్ విత్ అంటే దాంతో అసంతృప్తితో ఉండమంటున్నారు. నాకు అర్థమైంది మీరు ఏం చెప్తున్నారు, కానీ నేను అసంతృప్తితో యుద్ధం చేశాను ఎన్నో సంవత్సరాలు. ఇప్పుడు అది నాకు చాలా అంటే అసంతృప్తిని వదలడమే నాకు కష్టంగా ఉంది. మీకు ఒక హ్యాబిట్ ఎంత ఎక్కువగా వస్తుందో అంత ఎక్కువగా దానికి మీరు లైఫ్ ఇస్తున్నారు. ఏదైనా ఒక అలవాటు అన్నది ఒక అమృతమైన విషయం. దాంతో మీరు ఫైట్ చేయకండి, దాన్ని నిగ్రహించకండి. ఆ డిస్కంటెంట్ అసంతృప్తిలో ఉన్న సత్యాన్ని అవగాహన చేసుకుంటే గతం అన్నది దాని యొక్క గుర్తింపును కోల్పోతుంది. అది చాలా బాధాకరమైన, ఇదొక అద్భుతమైన విషయం. నిరంతరంగా అసంతృప్తితో దాన్ని పూర్తిగా అణిచేయకుండా, అంటే ఆ మంటని ఆర్పేయకుండా జ్ఞానంతో, దట్ ప్లేయింగ్ విత్ నాలెడ్జ్, అంటే వితౌట్ స్మోదరింగ్ అంటే నాలెడ్జ్ అనే దాంతో కప్పియకుండా అలానే ఉండండి.
నాలెడ్జ్ తోటి, ట్రెడిషన్ తోటి, ఆశలతోటి ఏదో ఒకటి పొందడం తోటి దాన్ని కప్పేయకుండా మనం మిస్టరీ ఆఫ్ మానవుడి యొక్క అచీవ్మెంట్ అనే మిస్టరీలో మనం కోల్పోతున్నాం. చర్చ్ అన్న దాంట్లో, అలాగే జెట్ ప్లేన్ అన్న దాంట్లో మళ్ళీ ఈ పైదే ఎంటీ, శూన్యమైంది, మనిషిని వినాశనానికి, దుఃఖానికి దారితీస్తుంది. దేర్ ఈస్ ఎ మిస్టరీ దట్ ఈస్ బియాండ్ ద కెపాసిటీస్. మనకున్నటువంటి సమర్థతలకి, శక్తులకి, మానసిక శక్తికి అవతల ఒక మిస్టరీ ఉంది. దాన్ని మీరు వెతకలేరు, లేకపోతే ఆహ్వానించలేరు. అది దానంతటదే అడగకుండా రావాలి. అండ్ విత్ ఇట్ కమ్స్ ఏ బెనెడిక్షన్ ఫర్ మ్యాన్. అంటే యూ కెనాట్ సీక్ ఇట్, దాన్ని మీరు వెతకలేరు, ఆహ్వానించలేరు. అది దానంతట అదే రావాలి. అది అండ్ విత్ ఇట్ కమ్స్, అలా అది వచ్చినప్పుడు మీకు ఒక రకమైన ఆనందం, అంటే శుభము అన్నీ వస్తాయి. మీకు ఏమైనా అర్థమైందా? బెనెడిక్షన్ అంటే ఒక తెలుగు పదం ఏంటో, శుభమనా, ఆశీర్వచనం. ఆశీర్వచనం. అర్థమైంది కదా? చిన్న టాపిక్కే, కానీ అసంతృప్తి అనేది ఎంతో అవసరము. అంటే ఆ అసంతృప్తి ఏదైనా ఫుల్ఫిల్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఉన్న అసంతృప్తి కాదు. ఇది చెప్తావా వసంతలత? అంటే కొత్త విషయం నేర్చుకున్నట్టుగా ఉంది ఇవాళ. ఇది మాకు ఇందులో అంటే మనం ఏదో అన్వేషిస్తూ ఉండడం అనేది అందరికీ అలవాటే. అంటే ఉన్న పరిస్థితి బాగోలేదు, ఇంకేదో గొప్పది ఉంటుంది అనేటువంటి ఒక తాపత్రయం, అంటే ఒక ఇది ఉంటుంది, కోరిక ఉంటుంది. ఇంకేదో మనం ఇప్పుడు ఇది కాదు, ఇంతకంటే బెటర్ ఏదో అచీవ్ చేయాలి, ఇప్పుడు బాగోలేదు అనేటువంటి స్థితి, మానసిక స్థితి. అది అతను అనేది ఏంటంటే అలా అలా అనుకొని అంటే వెళితే నువ్వు ఏ సత్యాన్ని ఎప్పుడు చూడలేవు, ఏదో ఒకటి నాకు ఇది అందులో ఉండమంటున్నారు. అది ఆ అసంతృప్తి ఏమిటో చూడండి. అసంతృప్తిని జయించడం, అది లేకుండా మరేదో తృప్తికరమైన స్థితిలోకి వెళ్ళడం అనేది ఒక మిథ్య లాంటిది. ఈ అసంతృప్తి అనేది అబ్జర్వర్ లేకుండా ఏమిటి అనేది, నువ్వేమిటి అన్వేషిస్తున్నావో ఏమిటో, నీ స్థితి ఏమిటో నీకు తెలియడం అనేది కూడా నీ ఇంపార్టెంట్. అది అలా చేస్తే అసంతృప్తి అనేది పోతుంది. అంటే మనం సాధారణంగా ఈ అసంతృప్తిని జయించడానికి చిన్న చిన్న అచీవ్మెంట్స్ చేసుకుంటాం. అదేదో ఆటలను, లేకపోతే పర్వతారోహణను, లేకపోతే మరేదో సంపాదించడం అనో ఏదో చేసుకుని ఆ అసలైన అసంతృప్తిని కప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. వాటి వల్ల ఏమి నీకు అసంతృప్తి అనేది పోదు. అదొక రకమైనటువంటి స్థితి. అది లోపటికి వెళ్ళి చూస్తే దాని తాలూకా మరి అస్తిత్వం ఏమి ఉండదు. అదేమిటో తెలుసుకోవడం అని అది అలాగ నాకు అర్థమైంది. హలో, అంతే, అదే అర్థం. అంటే చూడమంటున్నారు. అసలు అసంతృప్తి ఒక జ్వాల లాంటిది. ఆ అసంతృప్తి వల్లనే మనం సత్యాన్ని కనుక్కోగలం. అసంతృప్తి ఏదో ఒక దాంతో తృప్తి పడిపోతే సత్యం ఎప్పుడు కూడా మనం పొందలేం. అది దాన్ని అంటే పొందలేమంటే ఆ సత్యాన్ని కనుక్కోలేం. అందువల్ల అసంతృప్తి ఉండడమే మంచిది. యు మస్ట్ బి థ్యాంక్ఫుల్, నువ్వు అసంతృప్తి ఇంకా తృప్తి పడిపోలేదు అని అంటున్నారు. అంతే, అప్పుడు మన అన్వేషణ ఆగిపోయింది. మనం ఆ ప్రాపంచిక వస్తువులతో తృప్తి పడిపోతున్నాం. అందుకని తృప్తి పడకుండా ఉండడమే చాలా. అక్కడ ఆ తృప్తి అని అంటే వీటితో తృప్తి పడిపోయామంటే అసలైనటువంటి అన్వేషణ మనకి లేదు. అందువల్ల ఆ డిస్కంటెంట్ భావం అని అన్నారు.
అప్పుడే మనం ఉమ్. ఆ అసలు సత్యాన్ని అంటే డిస్కంటెంట్ అనేది ఒక బాధాకరమైన స్థితిగా కూడా అతను చూడొద్దు అంటున్నారు. ఉమ్. అంటే అది ఎలా అంటే అది అంటే దాని నుంచి బయటగా వద్దాము. ఆ ఉమ్, అది ఏదో ఒక దాంతో తృప్తి పడిపోయి అలాగా ఉమ్, సామాన్యంగా కదా. అందుకని I have I have fought discontent to say so many years that it is now very difficult to, అంటే అది లేకుండా కూడా నేను ఉండలేకపోతున్నాను అంటున్నారు ఆవిడ. ఫర్ మీ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్, అంటే ఆ డిస్కంటెంట్ లేకుండా నేను ఉండలేకపోతున్నా, అది ఒక హ్యాబిట్ అయిపోయింది అంటున్నారు. అండ్ మీరు ఎంత ఎక్కువగా ఫైట్ ఉమ్, చేసుకుంటే దానికి మీరు అంత ఎక్కువగా బలం ఇస్తున్నారు. హ్యాబిట్ అనేది ఒక డెడ్ థింగ్ అన్నారు. దాంతో మీరు ఫైట్ చేయకండి, దాన్ని నిగ్రహించకండి. అయితే సత్యం అన్నది ఎప్పుడైతే ఆ డిస్కంటెంట్ లో ఉన్న సత్యం ఒక అవగాహన అవుతే అప్పుడు ఏమో పాస్ట్ దానికి అంటే ఆ పాస్ట్ అన్న దాని యొక్క గుర్తింపు పోతుంది. అంటే పాస్ట్ తో మనకు సంబంధం ఉండదు. అది చాలా బాధాకరంగా ఉన్న ఇది ఒక అద్భుతమైన విషయం. నిరంతరంగా డిస్కంటెంట్ గా ఉండడం అన్నది అంటే దాన్ని ఏమని ఏదో ఒక రకమైనటువంటి జ్ఞానంతోటో దేనితోటో తృప్తి పరిచేసుకోకండి అంటున్నారు. సాంప్రదాయంతో ఆశలతోటి ఏదో ఒక దాన్ని పొందేసాం అనే జయంతో అలాగా మానవుడి యొక్క అచీవ్మెంట్ ఇన్ ద మిస్టరీ ఆఫ్ ద చర్చ్ లేకపోతే జెట్ ప్లేన్ అలాంటి వాటితోటి మనం కోల్పోతున్నాం. అంటే ఇలాంటి వాటితోటి మనం తృప్తి పడిపోతున్నాం అని. ఇది ఒక సూపర్ఫిషియల్ ఉమ్, విషయం, శూన్యమైనది. అంటే ఏది పైది అనమాట. వీటితో తృప్తి పడుతున్నాం అంటే అందువల్ల మనం వినాశనానికి దుఃఖానికి దారి తీస్తుంది. ఈ ఈ ఉమ్, కెపాసిటీస్ కి పవర్స్ అన్నిటికీ మనస్సు యొక్క పవర్స్ కి అతీతంగా ఒక మిస్టరీ ఉంది. దాన్ని మీరు వెతకడం వల్ల రాదు, మీరు దాన్ని ఆహ్వానించడం వల్ల రాదు, మీరేం అడగకుండానే దానంతటది మీకు ఒక వరం లాగా అంటే ఒక బ్లెస్సింగ్ లాగా వస్తుంది అన్నారు. అంటే ఉమ్, కావాలి కావాలి ఉమ్. అనుకోవడం అని డిజైర్ తో వచ్చేది కాదు. అంటే ఆ ఈ ఎఫర్ట్లన్నీ లేనప్పుడు దానంతట అది వస్తుంది. అర్థమైందా? మనం ఇది ఎలా అన్నదంటే ఇప్పుడు మనం సాధారణంగా ఏదో అంటాం కదా, ఆత్మజ్ఞానం అనో మోక్షం అనో ఉమ్, కావాలి 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 అనుకుంటే అది రాదు. అది దాని అంతటా అదే రావాలి. ఇంకా కావాలి అనుకోవడం ఒక బంధకం అయిపోతుంది, ఆబ్స్టికల్ అవుతుంది ఉమ్, అని కూడా అంటారు కదా. అలాంటి రకంగా ఆ పద్ధతిలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు అడగకుండానే అది వస్తుంది, అదొక బ్లెస్సింగ్ అన్నమాట అని చెప్పడంలో. అంటే మనం ఇప్పుడు నేను కావాలి అని అనుకుంటున్నానంటే నేను బలం పెరిగింది. ఉమ్, అది కోరుతున్నాను గట్టిగా అంటే విల్లు వాడేనంటే విల్ పవర్ అంటే అది కూడా నేను బలం పెరుగుతున్నాయి. అందుకని అవన్నీ అలా మీరేమి అలా చేసిన నాళ్ళు మీకు రాదు, దానంతరం అది వస్తుంది అన్నారు. అలా అంటే మనకు అన్ని ఎఫర్ట్ తోటి అలవాటయ్యాయి, కానీ అది ఎఫర్ట్ తో రాదు. ఎఫర్ట్ చేసేవాడే ఉండకూడదు అక్కడ. అర్థమైందా? అర్థమే. ఎఫర్ట్ చేసేవాడు పోతేనే దానంతరం అది వస్తుంది. సుధా గారు మీకు అర్థమైందా? నమస్తే అండి. పర్వాలేదండి, అర్థమైంది, పర్వాలేదు. ఉమ్. అదే దాని నుంచి ఆయన అలా అప్పుడే మీకు దీంట్లోంచి బయటకు వెళ్తేనే మీకు అద్వితీయమైన అస్తిత్వంలోకి రాగలుగుతారు మీరు అలా ఉంటేనే అని చెప్పారు కదా. అది బాగుంది. అసంతృప్తితోనే ఉండండి, వ్యతిరేకం లేనటువంటిది మనకి అస్తిత్వం రావాలంటే అబ్జర్వర్ అనేవాడు ఫోర్స్ చేస్తాడు. ఇవన్నీ కాకుండా అద్వితీయమైన అస్తిత్వంలోకి రావాలంటే అసంతృప్తిలోనే ఉండాలి. అది అంటే మనకున్న సమర్థతకు. సూపర్ఫిషియల్ అసంతృప్తి అంతా ఏదో వస్తువులతోటి కంప్లీట్ అయిపోతుంది. అది ఉమ్, పై ఉమ్, ఉమ్, ఏదో వస్తువులు అది. పొందేసేకల్లా మనకి ఇంకేదో జ్ఞానం ఉమ్, వచ్చేసరికల్లా అంటే ఇది అది చదివిన విషయాలతో నిండిపోతుంది. అది ఉమ్, సూపర్ఫిషియల్, అది నిజమైంది కాదన్నది. ఉమ్. అందుకనే మీకు ఇలా అసలు మీరు ఇదే లేదు, సీకింగ్, యు ఆర్ నాట్ ఎట్ ఆల్ సీకింగ్ అన్నారు.
ఉమ్. అదేదో కలెక్ట్ చేసుకుంటున్నారు, సత్యాన్ని చూస్తున్నాను అని అనుకుంటున్నారు. అది మీరు చేసుకునేది అది కాదు. ఇది ఏమైనా ఒకైనా నాగా మీరు అలా మెళ్ళో అలా వేసుకోవటానికి, అలా వెతుక్కుని అలా ఇచ్చేసుకోవటానికి అన్నట్టు ఆవిడ నేను చాలా ఆతృతంగా ఉన్నాను అంటే అలా అది ఆతృత వేరు, మీరు ఆతృతలో వెతికేది దొరుకుతుంది అని అనుకుంటారు, అది సత్యం కాదు అని అంటే అప్పుడు ఆవిడ నేనేం చెయ్యాలి అని అంటే అదే చెప్తున్నాను నేను, సత్యం కోసం ఏదైనా పొందాలి, అది నాకు శాంతి తృప్తిని ఇస్తుంది అని. అసంతృప్తిగా ఉంటారు, చిన్న చిన్న విషయాల్లో తృప్తి పొందుతూ ఉంటారు. చాలా మంది ప్రజలు అసంతృప్తిగా ఉంటుంటారు. వాళ్ళు అనుకున్నటువంటి ఇవన్నీ అసంతృప్తి పొంది ఏదో విధంగా దానిలోంచి తృప్తిని వెతుక్కుంటుంటారు అంటే అప్పుడు అంటున్నారన్నమాట, ఆ అసంతృప్తి యొక్క లోతులోకి వెళ్ళటం లేదు మీరు అనంటే. ఏ విధంగా వెళ్ళాలి అని అంటే మీరు ఒక రకంగా ఎస్కేప్ అవుతున్నారు దాని నుండి. ఎస్కేప్ అవ్వకుండా ఆ లోతుల్లోకి వెళ్ళి అందులోకి వెళ్తేనే మీకు బాధ సంఘర్షణ అవన్నీ ఉంటాయి. ఆ వాటి నుంచి మీరు ఎస్కేప్ అయిపోతున్నారు, ఆ బాధ సంఘర్షణలో నుంచి అని. అందులోనే ఉండండి, అసంతృప్తిలోనే ఉండండి, అప్పుడే మేము అసంతృప్తి యొక్క జ్వాలలోనే ఉండమన్నారు. ఉండమన్నారు. అప్పుడు అబ్జర్వర్ మాత్రం ఇక్కడ మనం బాగా అర్థం చేసుకుంటే మనకి అంటే తృప్తి పడిపోయామనుకోండి, అంటే మనకి ఏదైతే శాశ్వతత్వం ఉందో ఏనాడు మనం ఇంకా దానికోసం ఆలోచించాం కదా, వదిలేసాం. అలా కాకుండా ఆ అసంతృప్తి అంటే ఇక్కడ పేరుకి ఏంటి, వస్తువుల కోసం అసంతృప్తి కాదు, అది సంథింగ్. ఎప్పుడు అశాశ్వతమైన వస్తువుల్లో శాశ్వతత్వం ఆనందాన్ని వెతుకుతే దొరికేది కాదు కదా. మనకి ఏంటంటే ఉంటూనే ఉంటుంది కానీ మనకి తెలియదు మనకు ఆ అసంతృప్తి ఉందని. మనం ఏదో ఇంద్రియ సుఖాలు వచ్చేసరికల్లా తృప్తి పడిపోయి ఓహో నాకు తృప్తి వచ్చేసింది అనేసుకుంటున్నాం. అంటే ఆ అసంతృప్తి వేరు, ఇంద్రియమైన వస్తువుల కోసం ఉన్నటువంటి అసంతృప్తి వేరు కదా. అంటే అది ట్రూత్ అన్నది అనమాట అటువంటిది. అది గైడింగ్ ఒక రకంగా మన అదే లీడ్ చేస్తుంది అసలైన ట్రూత్ వేరు. అందుకని అది జ్వాలని ఆర్పేసుకోకండి, దాంతోటే ఉండండి అన్నారు. పెట్టి థింగ్స్ తో మనం ఏమో తృప్తి పడిపోవడం అంటే అసలైనది అది కాదు కదా. ఇటువంటి వాళ్ళు తృప్తి పడుతున్నాం అంటే మన సర్ఫేస్ లెవెల్లో ఉన్నాం అని అర్థం. దాంట్లో అదే రావాలి, దాని వెనకాల ఒక మిషన్ ఉంది, దాన్ని మీరు వెతకటం లేదు, ఆలోచించటం లేదు అంటూ చెప్తున్నారు కదా చివరి. మీరు అందులోనే ఉండండి, అందులోనే ఉండి ఇది తృప్తి పొందండి అని, సత్యాన్ని అన్వేషించండి. అంటే డిస్కంటెంట్ ని అలాగే ఉంచుతూ అప్పుడు మీకు ఆ సత్యం దానంతట అదే వస్తుంది అన్నారు. అంటే అదొక బ్లెస్సింగ్ లాగా. బాగుంది, ఈరోజు టాపిక్ బాగుంది. అంటే మనం ఏంటంటే సర్ఫేస్ లెవెల్ థింగ్స్ అన్నిటితో తృప్తి పడిపోతాం. ఒక రకంగా చెప్పాలంటే అర్జ్ ఫర్ ట్రూత్ అనమాట అది, ఆ అసంతృప్తి. కానీ అది ఏమిటో తెలియక మనం ఏవో సర్ఫేస్ లెవెల్ థింగ్స్ లోనే ఇదా అని తృప్తి పడిపోయి బతుకుతున్నాము. అందుకనే మీకు అసలు రియల్ అర్జ్ లేనే లేదని సార్. భార్గవి గారు మీకు అర్థమైందా? వింటున్నాను అమ్మగారు. అర్థం అవుతుందా? అసంతృప్తి ప్రయత్నిస్తున్నాను అమ్మగారు అర్థం చేసుకోవటానికి. అంటే మనం ఈ ప్రాపంచిక వస్తువుల కోసం అర్జు వేరు, అదంతా పైదే అని చెప్తున్నారు. డెప్త్ లో ఉంటుంది ఈ అర్జు అని. అసంతృప్తి నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్నాం కానీ అసంతృప్తి ఎందుకు కలుగుతాండేది అని ఆలోచించండి అని చెప్తుంది. అంటే అసంతృప్తిని అలా ఉంచుకోండి అంటున్నారు, దాన్ని అంటే తగ్గించి పని చెప్పలేదు. యూ మస్ట్ బి థ్యాంక్ఫుల్ అన్నారు. అసంతృప్తి ఇంకా ఉండడం వల్ల నువ్వు థ్యాంక్ఫుల్ గా ఉండన్నారు. ఏ రకమైన సంతృప్తి అంటారు ఇప్పుడు ఆయన చెప్పింది మనకి? ఇప్పుడు అంటే మీరు వస్తువులు భాగ్యం ఇవి కాదన్నారు కదా, మన వాళ్ళెవరు ఏ ప్రత్యేకమైన అసంతృప్తులు చెప్పరండి.
ఓకే ఓకే. అంటే అసంతృప్తి అంటే 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 ఇంటర్నల్ అంటే మామూలుగా ప్రాపంచిక వస్తువులు కాదని అన్నారు కదా, అందుకోసం అంటే ఈ తృప్తి ఈ అసంతృప్తి అనేది ఎలాంటిది అని ఏ రకంగాను ఏ అని మామూలుగా ఏ అసలు. వ్యక్తి అయితే ఆ సత్య తపన ఉంటుందో వాళ్ళకి అది ఉంటూనే ఉంటుంది, దేంతోని తృప్తి పొందరు. ఓకే ఓకే ఓకే. సత్యతపన గురించి ఇదంతా ఈ అసంతృప్తి. ఓకే. అది మనం అది అని కాకపోయినా ఇలాంటి పై పై వాటితో తృప్తి పడుతున్నారంటే అది అదంతా సర్ఫేస్ లైఫ్ అన్నమాట. అందుకని అదే 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 ఉండాలి అని. అదే అదే అంటే క్లారిటీ కోసం అడిగాను అంతే, అంతకంటే ఉమ్. అంటే అలా వీటితోటే తృప్తి పడిపోయారు అనుకోండి, ఇంకా వాళ్ళ లైఫ్ పై పై లెవెల్లోనే జీవిస్తున్నారు. ఈ వస్తువు దొరికిపోయింది హ్యాపీగా ఉన్నాం అంటే వస్తువులతోటి వాటితోటి ఏదో జ్ఞానం వచ్చింది, ఆ పర్టికులర్ విషయం తెలుసుకున్నాం, తృప్తి పడిపోయింది. అదే 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 అది మన ఇన్బోర్న్ గా ఉన్నదే, అదే అదే దాన్ని మనం కవర్ చేసేస్తాం. ఆ, అర్థం తెలిసింది, కానీ కొంచెం లోపల అక్కడ చిన్న డౌట్ ఉంది అనమాట, అందుకని క్లారిఫై చేసుకో.